హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వివిక్త కుకింగ్. ఇవాళ మన రెసిపీ వచ్చేసి పిల్లలకి లంచ్ బాక్స్లోకి సింపుల్గా చేసి పెట్టే గ్రీన్ రైస్. ఎటువంటి హడావిడి లేకోకుండా మార్నింగ్ రైస్తో సింపుల్గా అండ్ ఈజీగా పిల్లలకి ఎంతో హెల్తీగా ఈ గ్రీన్ రైస్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి ప్రాసెస్ ఎలానో చూద్దామా. ముందుగా స్టవ్ పై కడాయి పెట్టి 1 టీ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకొని మసాలా దినుసులను యాడ్ చేసుకోవాలి. ఈ మసాలా దినుసులు కాస్త ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న 1 కప్పు ఆనియన్ యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ కాస్త దోరగా ఫ్రై అయిన తర్వాత 2 నుంచి 3 పచ్చిమిర్చిని కచ్చాపచ్చగా మిక్సీ పట్టుకొని యాడ్ చేసుకోవాలండి. మీరు కావాలి అంటే పచ్చిమిర్చిని సన్నగా ముక్కలుగా కట్ చేసుకొని కూడా యాడ్ చేసుకోవచ్చు. 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న 1/2 కప్ కొత్తిమీర, 1/2 కప్ పుదీనాని యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆకు మొత్తం మెత్తపడేంత వరకు ఫ్రై చేసుకొని ఇందులోకి 1/2 కప్ పచ్చి బఠానీ, పొడవుగా కట్ చేసుకున్న 1 పెద్ద క్యాప్సికమ్, సన్నగా ముక్కలుగా కట్ చేసుకున్న 1 క్యారెట్ ముక్కల్ని యాడ్ చేసుకొని మొత్తం కలిసే విధంగా కలుపుకొని 4 నుంచి 5 జీడిపప్పులను యాడ్ చేసుకొని 1/2 టీ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకొని మొత్తం కలిసే విధంగా కలుపుకొని కూరగాయ ముక్కలని కాస్త మెత్తపడనివ్వాలి. ఈ విధంగా మగ్గిన తర్వాత ముందుగా ఉడికించి పెట్టుకున్న రైస్ని యాడ్ చేసుకొని మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి. మీరు ఈ ప్లేస్లో బాస్మతి రైస్ని తీసుకున్న పర్వాలేదండి. సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, 1 టీ స్పూన్ నిమ్మరసాన్ని యాడ్ చేసుకొని మొత్తం కలిసే విధంగా కలుపుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా అండ్ హెల్తీగా ఉండే లంచ్ బాక్స్ రెసిపీ రెడీ. పిల్లలకి ఎంతో హెల్తీగా సింపుల్గా చేసి పెట్టొచ్చండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్కి అండ్ రిలేటివ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.